గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరం రాజకీయ చైతన్యం కలిగిన నగరంగా 100 సంవత్సరాల నుంచి కూడా అలాంటి కీర్తి కలిగిన నగరం. అంతేకాదు పత్రికా రాజధాని ఏదైనా ఉందంటే అది విజయవాడ అని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత అనేక రకాలుగా కష్టాలకు ఓర్చుకొని ఆయన ఒక రాజధాని నిర్మాణం ప్రారంభించి ఇవాళ విజయవాడ నగరాన్ని కొంచెం ప్రపంచ పటంలో తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు విజయవాడ నగరానికి చెందిన నందమూరి తారక రామారావు గారు ప్రపంచంలోనే సినీ పరిశ్రమకి ఇక్కడ విజయవాడ చుట్టూ తిప్పిన సినీ పరిశ్రమ తిప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ, ఇలా అనేక మంది నటులు కూడా కేంద్రం ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో రాజధానిని ఘనంగా నిర్మించుకుంటూ అదే సమయంలో ఈ విజయవాడ యొక్క ప్రగతిని, ప్రతిష్టని, కీర్తిని ప్రపంచానికి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని లాంచ్ రోజు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు. వెల్కమ్ విజయవాడ. అందరికీ